చూడండి సన్సెట్ అదృష్టం కొద్ది దొరికింది. మేము కోస్టల్ డ్రైవ్ 5 days ట్రిప్ ప్లాన్ చేసినాము. అసలు మా ట్రిప్లో సన్సెట్ బీచ్లో చూద్దామని ప్లాన్ లేకుండే, బట్ ఈ డ్రైవ్ అంతా బీచెస్ త్రూ డ్రైవ్ అన్నమాట. అలా డ్రైవ్లో భాగంగా మేము 17 miles బిగ్ సర్ అవన్నీ అలా వెళ్తూ ఉండే. బట్ మాకు అదృష్టం కొద్దీ మేము ఏ బీచ్లో చూసినాం ఈ సన్సెట్ ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే ఈ వ్లాగ్ మొత్తం చూడండి. అండ్ సన్సెట్ అంటే మాలాగా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో బాగా నచ్చుతుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కవర్ చేసిన ఇందులో. సో ఇది మేము ఎక్కడ అంటే మేము వెళ్తుంటే 17 miles డ్రైవ్ అయిపోయాక సరే మనం Actually, Pismo Beach was part of our plan, but we never planned to go just at sunset, but we happened to be there at the time of the sunset. అది అలాగన్నమాట. అనుకోకుండా మరి ఏదో ఒక బీచ్ చూద్దాం సన్సెట్ అని నేను అనుకున్నా. బట్ ఫైనల్లీ పిస్మో లాంటి పెద్ద అసలు ఇది వరల్డ్ ఫేమస్ బీచ్ అనమాట. చాలా మంచి బీచ్. ఇది ఎక్కడుందంటే సారా ఎక్కడుంది చెప్పు. పిస్మో బీచ్ San Luis Obispo County. హైవే 1 మీద ఉంటుంది అనమాట. మేము కరెక్ట్గా ఈవినింగ్ చేరుకున్నాము ఈ స్పాట్కి. సో కార్ పార్క్ చేసి మేము దిగగానే అక్కడ మనం మంచిగా పిక్స్ తీసుకోవచ్చు. చాలామంది చాలా తీసుకున్నారు. అక్కడ చిన్న షాపింగ్ లాగా కూడా ఉంది. చిన్న మనం ఏమన్నా కొనుక్కోవాలంటే తీసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మళ్ళీ మనము పైనకి వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచి నడుస్తుంటే ఇంకా కొంచెం టైం ఉంటుండే. ఫిషింగ్ చేయొచ్చు పిల్లలకి. ఫిషింగ్ మాకు తెలియదు. Fishing, you don't need license on this pier, Pismo Beach. అది మనం జనరల్లీ కాలిఫోర్నియాలో ఎక్కడ ఫిషింగ్ చేయాలన్నా దానికి లైసెన్స్ తీసుకోవాలన్నమాట. బట్ మేము వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చిన్న పిల్లలు they were fishing and they caught fishes and I was wondering how they caught fishes. And while we were walking back I saw there was one sign saying no license required to fish. అది మంచిగా అంత కొంచెం పెద్ద సైజే మంచి దొరికినాయి. వాళ్ళు మళ్ళీ బ్యాక్ Because it's just like for fun then. వాళ్ళు జస్ట్ ఫన్కి చేస్తున్నాం అన్నీ అందులోనే వాడేసిండ్రు. చూడండి ఏమేమి ఫిషెస్ మనం ఇక్కడ చూడొచ్చు అన్నది. వేల్స్ అక్కడ చూడు అందరు అక్కడ ఏం చేస్తున్నారు సారా. ఎంత ఫాస్ట్గా వేవ్స్ తోటి సహా వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారు వస్తున్నారు. చూస్తుంటేనే చాలా మంచిగా అనిపించింది. దాంట్లో కొందరు క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకొని సర్ఫింగ్ చేస్తారనమాట. ఇలాంటి బీచ్లకు మనం తీసుకెళ్ళేసి బోర్డు కదా సర్ఫింగ్ బోర్డు ఇచ్చారు. వాళ్ళు కాళ్ళకి గట్టుకుంటారు అన్నట్టు పడిపోకుండా ఉండడానికి. ఎందుకంటే పెద్ద వేవ్స్ వస్తాయి కదా ఆ అల్లలల్లా అంటే మళ్ళీ కొట్టుకోకపోకుండా ఉండడానికి మళ్ళీ స్టేబుల్గా పైకి వస్తుంది కదా దానికి కట్టుకొని ఉంది ఇట్లా ఆ బోర్డుకి. అలా చూడడం కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫిషింగ్ మీరు మీ పిల్లలు వెళ్తే మాత్రం ఆ ఫిషింగ్ కిట్ మాత్రం కొనుక్కోండి. మేము ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఈవినింగ్ వెళ్తేనే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియదు. అండ్ సన్సెట్ చూడాలనుకున్నాం కాబట్టి మళ్ళీ పోయి షాప్లోకి వెళ్ళి కొనుక్కొని వచ్చేసరికి టైం వేస్ట్ అని చెప్పి మేము జస్ట్ అది సన్సెట్ ఎంజాయ్. ఇక్కడ చూడండి ఆ పాప పట్టిన ఫిష్ మళ్ళీ అందులో బ్యాగ్ వేసేసింది. ఇందాక మేము చెప్పినాం కదా అట్లా అన్నమాట. ఆ పాప వాళ్ళు ఆ బాబు వాళ్ళే పట్టారు. ఇంకా మొత్తానికి సన్సెట్ స్టార్ట్ అవుతుంది. చూడండి సన్ను మెల్లగా కిందకి వెళ్తుంది. ఆరెంజ్గా అయ్యింది. చూద్దాము సన్సెట్ ఎట్లా కనిపిస్తుంది. ఫైనల్లీ నా సన్సెట్ కోరిక తీరింది. We took the same route going up, like we drove that really sketchy hills. It's not really super yeah, because I remember passing by this. 因为多感可能呢，因为给德本是因为饼呢。చూడండి ఫిష్లు పట్టుకునే వాళ్ళు ఫిష్లు పట్టుకుంటూనే ఉన్నారు. సన్సెట్ చూసుకుంటా మంచిగా
చాలా మంది పెద్ద పెద్ద ఫిష్లు కూడా పట్టిండ్రు, బకెట్లలో ఉండే మేము చూసినాం కూడా. Yeah, some people were catching fish and keeping them, but most were taking them out. You know, I even saw one person, they caught a fish and they couldn't take it out, but they still tried very hard to take it out. అంత పెద్దగా ఉంది కదా. No, it was small only, but they didn't want to keep it, like they wanted to release it back in the water. So they tried, it was like stuck very hard to the bait, but they took it out still at the end. చూడండి సన్ ఎంత మంచిగా రికార్డ్ చేయడానికి వచ్చాను నేను కష్టం. ఆ కొండలకి నాకు అసలు సన్సెట్ ఇది రికార్డు కావాలి. మా బాబు చెప్పిండు సన్ మొత్తం వెళ్ళిపోయేటప్పుడు గ్రీన్ విల్ కమ్ Green for like 1 second while it's setting near the ocean. చిన్న గ్రీన్ లైన్ కనబడుతుంది అని చెప్పాడు వాడు, కానీ మనకేం కనబడలే. మనకి You can see like a skinny green line around it, Yes. but it's supposed to turn completely green. But it only happens like that when there's no hills covering it. అది మనకి ఇవన్నీ కొండలు ఉన్నాయి కాబట్టి అట్లా గ్రీన్ లైన్ అది గ్రీన్ అని మనం ఏం చూడలే. బట్ అలా ఆరెంజ్గా సన్ కొండల కిందకి వెళ్ళిపోతుంటే మాత్రం చాలా బాగుండే. జస్ట్ మీరు కూడా వ్యూ ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా బీచ్లో ప్లాన్ చేసినప్పుడు మాత్రం సన్సెట్ సన్ రైజ్ ఈ 2 టైంలలో ఏదో ఒకటి టైము చూసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా నేను సన్ రైజ్ వీడియోస్ ట్రై చేస్తా, ఎందుకంటే దానికి మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కదా. ఆ టైంకి మనము ఏ హోటళ్ళలోనో ఎక్కడనో ఉంటే ఎవరు పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి కుదరలేదు. బట్ నేను అది కూడా ఒక వీడియో ట్రై చేస్తా ఎప్పుడైనా కానీ. బట్ చూడండి ఎంత బాగా అనిపించిందో. మేము 17 మైల్స్ డ్రైవ్లోనే ఇంకో సిటీ వెళ్ళాము. అదేం సిటీ సారా? You mean the one which looks like Danish? నో, డానిష్ సిటీ కాదు, కర్మల్ బై Carmel by the sea? కర్మల్. Yeah. అక్కడ హౌసెస్ అయితే అంటే బీచ్ They almost all of them have beach views. 20 to 40 మిలియన్స్ అన్నమాట. అది నెక్స్ట్ ఒక వీడియోలో పెడతా. ఆ సిటీ అండ్ అక్కడ ఉన్న బీచెస్ అవన్నీ. అక్కడ మేము 2 nights ఉన్నాము. అక్కడ నుంచి మనకి బిగ్ సర్ ఇంకా బిగ్స్బీ బ్రిడ్జ్ అవన్నీ దగ్గర అన్నమాట. కొన్ని ఇంకా మంచి బీచెస్ ఉన్నాయి. ఆ సిటీలో స్టే చేసి నియర్ బై బీచెస్ చూస్తే చాలా బాగుంటాయి. It was nice too. అందుకనే ఆ సిటీ విచ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. 40 మిలియన్స్ అంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 40 కోట్లు. ఆ హౌజులు మాత్రం చాలా బాగున్నాయి. అంటే ర్యాంచ్ హౌజులు లాగా అన్నట్టు. ఒక్కొక్కటి ఒక మినిమం ఒక 5-6 ఎకరాలలో ఉంటుంది. పెద్ద మ్యాన్షన్ లాంటి హౌజులు. అండ్ మనకు బీచ్ కనబడుతుంటుంది. అట్లాంటి హౌజెస్ కూడా మేము చూసాము ఒక ఊళ్ళో. అమ్మాయి సన్ వెళ్ళిపోతుంది బాగా అప్పుడే అయిపోతుంది ఆ సన్సెట్ అని కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే సన్ అంతా చూస్తుంది చాలా బాగా అనిపించింది. ఇంకా అయిపోయింది, సన్సెట్ అయిపోయింది, ఇంకా సన్ కనబడట్లేదు. వెంటనే యాజ్ సూన్ యాజ్ సన్ వెళ్ళిపోగానే చూడండి ఎట్లా ఆరెంజ్గా అయింది. మా బాబు అదే సైడ్ ఓకే రైట్. I like the color very much. నైస్, యూఆర్ రైట్. అటు సైడ్ పింక్ ఉంది కదా. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టర్న్ బ్లాక్ కదా. ఒక్క సైడ్ డార్క్ అయింది. అదర్ సైడ్ వెయిట్ అదర్ సైడ్ అన్న చెప్పినట్టు పింక్ అయింది. ఎందుకు అదర్ సైడ్ పింక్ అయింది? వాట్ ఈస్ ద సైన్స్? అప్పుడు లైట్లు లేకుండే కదా. మేము ఇంకా సన్సెట్ అయ్యి మళ్ళీ బ్రిడ్జ్ నుంచి కిందికి వచ్చేసరికి అన్ని లైట్స్ ఆన్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా సన్సెట్ అయిపోయింది కదా, చీకటి అయ్యింది. బ్యాక్ సన్సెట్ చూసేసినాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం.
చలో బాయ్. లైట్స్ ఆన్ అయిపోయినాయి అక్కడ. ఇక్కడ చూడండి ఏ బర్డ్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడు సారా ఏమేమి కనిపించినాయి నీకు. There were seagulls. అదిగో చూడండి, అదిగో ఇప్పుడు పిస్మో బీచ్ మొత్తం లైటింగ్ పెట్టిండ్రు. మళ్ళీ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం కదా. In the hotel room. We stayed at Windham Hotel and ate Panda Express. యా. డానిష్ క్యాపిటల్ ఆఫ్ అమెరికా సాల్వాంగ్ సిటీ చూస్తారా ఆర్ బీచ్ వీడియో చూస్తారా? మీరే కమెంట్ చేయండి. ఇది డానిష్ సిటీ అల్సో చాలా బాగుంటుంది. ఈ బీచ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరే కమెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.